ప్రాణాలు పోయాయి. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో అని నాకు చాలా భయంగా ఉంది. నేను ఒక డాక్టర్గా ఉండి ఈ ప్రజలకి నా వంతు సహాయం చేయలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. దేవుడా, నాకు జ్ఞానాన్ని దయచేసి ఈ పేద ప్రజలకి సహాయపడేటట్టు చెయ్యయ్యా. ఈమె పేరు శాంతి. అందానికి తగ్గ ముచ్చట, పేద ప్రజలంటే ఆమెకు ప్రాణం. డాక్టర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఒక చోట జరిగిన కల్తీ సారా తాగి కొంతమంది చనిపోతే వాళ్ళని కొంతమంది కాపాడింది. కానీ ఆమెకు మనసులో ఇంకా ఎంతో ఆవేదన ఉంది. ఇలా ఎంతమంది చనిపోతారో, ఏమవుతుందో అని ఎంతో కంగారుగా ఉంది. హలో మిస్ డాక్టర్ పాపా. హే మిస్టర్, ఎవరు నువ్వు? కోర్టులో కేసులు అంటూ ఇలా నీకు ఎందుకే, హాస్పిటల్ చూసుకుంటా. ఇంతకు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూడు డాక్టర్ అమ్మా, నాకు ఇంగ్లీష్ రాదు, అది నాకు నచ్చదు. కానీ నువ్వు చెప్పిన మాటకు అర్థం మాత్రం నాకు తెలుసు. నా పని నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకోక ఇలా కోర్టులు కేసులంటూ ఎవడు ఎలా పోతే నీకేంటి అంత దురద? ఇంతకి ఎవరు నువ్వు? అర్థం కాలేదా? గ్రేట్ ఫణీంద్ర భూపతి, వృద్ధుల తమ్ముండి. ఇలాంటి మానాల్ని, మగులు మానాలు తీసే మగాడిని. నువ్వు మగాడివి అయినా నువ్వేదో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అంతలా చెప్పుకొచ్చావుగా. ఆ హీరోలు రియల్ హీరోలు, హీరోకు రియల్ హీరో. నువ్వు ఎవరైతే నాగండి, మర్యాదగా చెప్తున్నా, వచ్చిందనే ఇక్కడ నుండి వెళ్ళిపో. మర్యాద కాదు, నువ్వు మర్యాదగా స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేదంటే. ఎంతో మంది ప్రాణాలు పోయాయి, ఇంకా 25 మంది ప్రాణ స్థాయిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి, వాళ్ళ పిల్లలు అనాథులవుతారు, వాళ్ళు దిక్కులేని అవుతారు. అయినా నీలాంటి వాళ్ళు మాత్రం వదలకూడదురా. చూడు డాక్టర్ అమ్మా, సిగరెట్ పొగ తాగకు, ఆరోగ్య హానికరం అని చెప్తే ఎవరైనా వింటారా? వినరు. మద్యపానం ఆరోగ్య హానికరం, తాగొద్దంటే ఆగుతారా? ఆగరు. తాగుతారు, పోతారు. ఎవరు ఎలా పోతే నీకేంటే? వాళ్ళవా నీ బంధువులా? ఛీ! డబ్బు కోసం కల్తీ మద్యం తయారు చేసి ఈ పేద ప్రజల పాలాడుతూ చెలగాటమాడే నీలాంటి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తా, ఉరికమ్మం ఎక్కిస్తా. నేను మంచిగా చెప్తా, బుద్ధిగా వింటే బాగుంటుంది. లేకుంటే నీ మానాన్ని మర్డర్ చేసి, నీ శీలాన్ని చిత్తడి చేసి, నీ ప్రాణాల పైకి పంపిస్తా. ఛీ! దుర్మార్గుడా, ఇలా ఆడదాని ముందు మాటలాడిసిన మాటలనేవి. లేకుంటే ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తావా? వాళ్ళని నేమ్ చేయలేరు, ఎందుకంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చావని చెప్పింది ఆ డీజీపీనే. ఛీ! దుర్మార్గుడా, పోయి నుంచి మర్యాదగా చెప్తున్నా, వచ్చిందానే వెళ్ళు, లేదంటే. నీలాంటి అందగత్తలతో ఆకి ఆడుకున్న వాడినే. వద్దు, దగ్గరికి రావద్దు, నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. నిన్నేం చేయకపోతే నేను మగాడిని ఎలా అవుతానే?
పైకి పోవడానికి పర్మిషన్ ఎత్తుకుంటూ వచ్చావు? పైకి పోవడానికి కాదురా, పైకి పంపించడానికి వచ్చాను. అంతటి మనగాడివా? కత్తిలో ఉండే పదును, బాంబులో ఉండే పవరు, కన్నులో ఉండే బుల్లెట్ అన్ని కలగలిపిన ధీరుడేరా ఈ రణధీర్. నా గురించి తెలిసిన వాడెవడు నాతో తలపడలేదు. మా అన్న గురించి తెలిసిన వాడెవడు ఈ దరిదాపుల్లోనే కనపడరు. అలాంటిది నువ్వు నాపై చేయి వేయడానికి ఎన్ని గుండెలు రా నీకు? నీ మీద చెయ్యి వేయడానికి ఎన్ని గుండెలు కావాలరా? గుండెల నిండా దమ్ము ధైర్యం ఉన్న ఈ రణధీర్ చాలడా? నీ అంతిమ గడియలు ముగియక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏదంటే నీ పంచ ప్రాణాలు పంచభూతాల్లో కలిపేస్తా. నా కంటిలో పవర్ చాలరా సమాధి చేయడానికి. నీలాంటి ఎంతో మంది వీరుల్ని బెజవాడ బెందు సర్కిల్లో భిక్షమెత్తుకుంచేలా చేశా. నాతో పెట్టుకుంటే నీ బాడీలో పోస్ట్ మార్టం కూడా పని చేయకుండా చేస్తా. నువ్వు ఎంత మందినో చూసుంటావు, కానీ నాలాంటి వాడిని చూసుండవు. నా గడ్డొస్తే ఆయుష్ తీయడంలో ఆరితేరిన వాడిని. నీ ప్రాణాలు కావాలంటే కాముగా వెళ్ళిపో. నిన్ను మాత్రం వదలను. నా ప్రాణాలైనా ఇస్తా కానీ శాంతి ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పండివ్వను. శాంతి జోలికి వచ్చావంటే నిన్ను చంపేస్తా. ఓ ఆ సంగతి అంటే అది నీకు అదన్నమాట. అయితే నువ్వు మా మాట ఎందుకు వింటావురా? రేయ్, నా శాంతి గురించి ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక కోస్తా. అయితే కాసుకో. నిన్ను చంపి దాని శీలంతో చెడు కూడా ఆడతా. అబేస్తాలా చెడుగుడాట్లో స్టేట్ ఫస్ట్ రా. నీలాంటి సెండ శాసనుల్ని ఒంటి చేత్తో కనిపించగల రణధీరుడా. రారా చూసుకుందాం. నీ ఫోటోకు ఫ్రేమ్ రెడీ చేయించుకో. లేదంటే నీ ఈ రఘుతో పెట్టుకుంటే నీ అంతిమయాత్రకు ముగింపు పలికినట్టే. రారా. రణధీర్, నీకేం కాలేదుగా? నాకు తోడుగా నువ్వు పైన భగవంతుడు ఉన్నంత వరకు నాకేమీ కాదు శాంతి. రణధీర్, నువ్వే కనుక సమయానికి వచ్చుండకపోతే. అంత మాట అనుకో శాంతి, నేనున్నంత వరకు నీకేమీ కాదు. అయినా మన గాంధీ గారు ఒంటరి ఆడది అర్ధరాత్రి తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పారు కదా. కానీ ఈ రోజుల్లో పట్ట పగలే స్త్రీ నడి రోడ్లో తిరగలేని పరిస్థితి అన్నది. అది సరే కానీ ఇంతకీ వాళ్ళు ఎవరు? ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది? మీరు ట్రైనింగ్ చేస్తున్న హాస్పిటల్లో ఎంతో మంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 25 మంది ప్రాణాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలు అయిపోతాయి. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు రణధీర్, వదిలిపెట్టకూడదు. అవునా శాంతి? ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు. అయినా సరే ఇలాంటి దుర్మార్గుల్ని నడి రోడ్డులో ఉరి తీయాలి, ఉరి స్తంభం ఎక్కించాలి. అప్పటి వరకు మన ఈ పంతం ఆగకూడదు రణధీర్. అవును శాంతి, అవును. ఈ మద్యానికి బానిసయ్యి ఒక చోట కన్న కూతురు పైన కన్నేశాడు ఓ కామాంధుడు, మరొక చాట కన్న తల్లి పైన కన్నేశాడు ఇంకో కామాంధుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సరదాల కోసమో స్నేహం కోసమో మద్యం మత్తులో బానిసలయ్యి ఇలాంటి ఎన్నో చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అవును రణధీర్, మన ఈ సమాజాన్ని కాపాడడానికి ఎవరూ లేరా? ఎవరు రారా? ఎవరో రావాలి, ఏదో చేయాలంటే కుదరదు శాంతి. ప్రతి ఒక్కరూ పుట్టిన నేల కోసం, కన్న తల్లిదండ్రుల కోసం
మన భారాన్ని మోసే భరతమాత కోసం మారాలి. అప్పుడే సిగ్గుతో తలదించుకున్న ఈ భూమాత గర్వంగా తలపైకెత్తుకుంటుంది. చూడు రణది, ఇలా ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకోబట్టే వీరి రౌడీలు కాస్త స్టేట్ రౌడీలుగా మారుతున్నారు రణది. అవును శాంతి, అందుకే వీళ్ళందరి ఆట కట్టించడానికే నేను ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాను. ఇంకొన్ని రోజుల్లో జాయినింగ్ లెటర్ వస్తుంది. అప్పుడు ఒక్కొక్కడికి చెడుగుడే. రణది, ఇంతకీ ఎంతవరకు వచ్చింది నీ ట్రైనింగ్? అదే చెప్పాను కదా శాంతి, 10 రోజుల్లో అపాయింట్మెంట్ వస్తుంది. అంటే కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అన్నమాట మా రణధీర్ గారు. అది సరే కానీ ఏంటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు? అబ్బో, అంత అందంగా ఉన్నానా ఏంటి? అవును, చూస్తే మతి తిప్పుకోలేకపోతున్నాను. మీ అబ్బాయిలకి ఎప్పుడు ఇంతేగా, అమ్మాయి కనిపిస్తే చాలు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పడం కాదు శాంతి, ఆ దేవుడి మిమ్మల్ని ఇలా పుట్టించాడు మాకైతే అర్థం కావట్లేదు. ఆ బ్రహ్మదేవుడు కూడా తెలియట్లేదు మీలో ఉన్న సూచన. అబ్బో, అబ్బాయి గారికి అప్పుడే పెళ్లి మీద ధ్యాస మళ్ళినట్టుంది. ఇంకెన్నాళ్ళు శాంతి ఒంటరిగా పడుకోవడం? పడుకుంటే ఒకటే కలలు, మనకిద్దరు పిల్లలు పుట్టినట్టు. అయితే తల కింద దిండు పెట్టుకొని దుప్పటి గట్టిగా పట్టుకొని నిద్రపోతే నిద్ర పడుతుంది. నిద్ర రావడం లేదు శాంతి, కలలే కలలు. ఏం కలలో కాస్త చెప్తారా అబ్బాయి గారు? చెప్పాను కదా మనకిద్దరు పిల్లలు పుట్టినట్టు. వాళ్ళకి మర్చిపోయా, వాళ్ళకి పేర్లు మాత్రం నువ్వే పెట్టాలి. అబ్బో, పిల్లల దాకా వెళ్ళింది ఆ విషయం. అవును శాంతి. అయితే ఇంకా మీ దూకుడు ఆగేలా లేదే? ఆగదు. సరే, మా అన్నయ్యకి చెప్పి త్వరలోనే మన ముహూర్తం పెట్టిస్తాను. ఇంకొక వారం రోజుల్లో మా అన్నయ్య ఇక్కడికి రాబోతున్నాడు. ఒకవేళ మీ అన్నయ్య వద్దంటే? మా అన్నయ్య అలా ఎప్పటికీ అనడు. ఎందుకంటే మా అన్నయ్యకి నేను ఇష్టం. మా అన్నయ్య అంటే నాకు ప్రాణం. నేనంటే కూడా మా అన్నయ్యకి చాలా ఇష్టం. కదంతా బానే ఉంది. మీ అన్నయ్య ఒకవేళ వద్దంటే నన్ను ఎలా వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను సార్? సరే గాని వేడిగా ఈ లోపు ఏదన్నా ఇవ్వరాదు? అబ్బబ్బా, అవన్నీ పెళ్ళైన తర్వాతేనండి. అంతేనా? పెళ్లి దాకా ఆగలేను కానీ ప్రస్తుతానికి ఏదో ఒకటి ఇచ్చే. నువ్వు వద్దన్నా నేను తీసుకోను. సరే, ఇప్పటికి ఈ తీయని పాయసం ఉంచుకోండి. తర్వాత వేడి వేడి బిర్యానీ తిందురు.